తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉండరు, ఇంట్లో ఫ్రీగా ఉండలేరు. పదవి లేకపోతే అని పిచ్చెక్కుద్ది, వెంటనే మన పిచ్చెక్కిస్తారు సొసైటీకి. కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు. జస్ట్ లైక్ విజయవాడలో రంగా గారు చంపితే ఎంతమంది చచ్చిపోయారు, పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఈ కులం అటెళ్ళిపోయి ఆ కులం ఇటెళ్ళిపోయి ఎంత హీనంగా తయారైపోయింది సొసైటీ. అలా చేస్తాడు, అలాగే చేస్తాడు ఈయన. ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఎంత దేవుడు అంటే ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఖాళీగా కూర్చుంటే మరి ఏదో చేయాలిగా. మరి ఇప్పుడు ఎంత బ్లండర్ చేశాడంటే పింఛన్దారుల విషయంలో, తెలుసుగా, పింఛన్దారులు, వికలాంగులు, మెంటల్లీ హ్యాండిక్యాప్స్, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు నడవలేని వాళ్ళు, కొంత చోట లెప్రసీ ఉన్నారు, కుష్టి వ్యాధి, వాళ్ళు ఎక్కడో మారుమూలు ఉంటారు. వాళ్ళు కనీసం ఆటో ఎక్కడానికి కూడా ఇబ్బంది అయిపోతారు. వాళ్ళని ఎక్కించుకోరు, కుష్టివ్యాధి కదా, భయపడతారు. ఇవి దీన్ని బట్టి ఈ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇళ్లకెళ్ళి హాయిగా పొద్దున్న వెళ్ళి అవేవి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి ఏమైనా ముందు ఇవ్వాలన్నా ఆ లెప్రసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి 3,000 డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు దేవుళ్ళలాగా. వీళ్ళని ఇది చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు 60-70 లక్షలు ఈ వాలంటీర్స్, ఈ ఈ పింఛన్దారులు మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు, నిమ్మగడ్డ. అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ. వాళ్ళతో కలిపి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు లెటర్లు పంపించి, నోటీసులు పంపించి, రిపోర్ట్లు ఇచ్చి, ఏమంటే ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు కుర్రాళ్ళు ఎవడో వచ్చేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి జగన్ కోటేయండి అని చెప్తున్నారు, కాబట్టి ఎలక్షన్ అయ్యేదాకా వాలంటీర్ ఉండడానికి వీల్లేదు. మరి ఎట్టయ్యా వీళ్ళు గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు ఏమైనా సరే 66 లక్షల మంది నడుస్తా వస్తారో చస్తారో మాకు అనవసరం, వాళ్ళు నడిచి రావాల్సిందే. ఖాళీ లేవు కదా, నా తెలీదు, సచివాలయానికి రావాల్సిందే, ఆ ఆఫీస్కి రావాల్సిందే, డబ్బులు తీసుకోవాల్సిందే, లేదా పోండి. ఇది పెడితే ఎవడైనా, ఇప్పుడు నేను మా ఊళ్ళో కూడా చాలా మంది అన్ని కులాల వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా వాళ్ళు ఎట్టెళ్ళి తీసుకుంటారు. అంత రూల్స్ ఏం పెట్టారు, కానీ ఎలాంటి రూల్స్ చంద్రబాబుకి ఒప్పుకోవడం. చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నాకు కాళ్ళు దురద, గజ్జి, ఫంగస్, ఇన్ని రకాలు వస్తున్నాయి, నా ఫ్యాన్ కావాలి. ఫ్యాను ఎండాకాలం వచ్చింది, నో నాకు ఏసీ కావాలి. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటే సంబంధిత అధికారులు, పెద్ద వాళ్ళు, వ్యవస్థలు అయ్యో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదంట, మనవాడు మాత్రం బ్రహ్మాండంగా ఏసీ పెట్టించుకున్నాడు, ఇంట్లో అన్నం తింటున్నాడు, సకల సౌకర్యాలు జైల్లో అనుభవించాడు. వేరాస్ 66 లక్షల మంది ఈ లబ్ధిదారులు ఎండ, వడదెబ్బ, గాలిలో 30 మంది ఎండలో నడవలేక వెళ్తుంటే, మంచాల మీద తీసుకెళ్తుంటే, సైకిళ్ళ మీద తీసుకెళ్తుంటే 30 మంది పైగా చచ్చిపోయారు. చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఆడకు వస్తేనే పింఛనియాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఎందుకు కోపం ఈ 60 గుడ్డోళ్ళ మీద? వీళ్ళు నాకు ఓటేలా పోయినసారి జగన్ గారికి వేశారు ఓటు, అందుకని వీళ్ళంతా చూస్తా అని. కుంటి లేదు, గుడ్డి లేదు, లెప్రసీ లేదు, సెంటిమెంట్ లేదు, మానవత్వం లేదు. ఇది ఒక నారా చంద్రబాబు నాయుడికే కాదండి, దీంతో పాటు 3 ఉన్నారు చంద్రబాబు నాయుడు భరసత్వం ఉన్నవాళ్ళు. 1 నారా చంద్రబాబు నాయుడు, 2 బాలకృష్ణ గారు, 3 నారా లోకేష్ గారు, 4 అబోవ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు.